స్ప్రింగ్ రోల్స్ పొటాటో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఆలు ఇలా తొక్క తీసేసుకొని నైఫ్తో ఇలా తిప్పుతూ మెల్లగా కట్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు స్ప్రింగ్స్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో రైస్ ఫ్లోర్ ఇంకా కార్న్ ఫ్లోర్ తీసేసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా తీసేసుకున్నాను నేను. కారము ఇంకా సాల్ట్ వేసేసుకొని ఆ పౌడర్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. లేదంటే క్రీమ్ మొత్తం చాలా లూజ్ అయిపోతుంది. అలా కాకుండా మొత్తం ఆలుకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలుకి ఇలా వేసేసుకొని ఇంకొక సైడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. వేడయ్యేంత వరకు మిగతా ఆలు కూడా తీసుకొని ఆ క్రీమీని మొత్తం వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాము. డీప్ ఫ్రై చేసేసుకుంటూ మెల్లగా అటు ఇటు తిప్పుతూ స్లోగా పెట్టుకొని స్టవ్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, అస్సలు మీరు ఊహించలేరు. చూడండి ఇట్లా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి గార్లిషింగ్కి మైనస్ తీసుకున్నా, డైరెక్ట్ అయినా తినేయచ్చు అనమాట. టమోటా కెచప్తో చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.